హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ క్రియేషన్స్. చేపల పులుసు చేసేద్దామా? ముందుగా చేప ముక్కలు తీసుకొని దానిలో 1 లేదా 2 స్పూన్ల ఉప్పు వేసి చేప ముక్కల్ని నీటితో శుభ్రంగా కడగండి. నేను ఇక్కడ వీడియోలో 1 కేజీ చేపల పులుసు రెసిపీ చూపిస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీటిని పూర్తిగా వంపేసి ఇందులో 1 స్పూన్ వరకు పసుపు వేసి చేప ముక్కలకి పసుపుని పూర్తిగా అంటేలా కలపండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టండి. నేను ఇక్కడ ఈ రెసిపీకి 7-8 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయల్ని 4 ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టండి. తర్వాత ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిలో 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసి దానిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగం వేసి నూనె బాగా వేడవనివ్వండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయాలి, మిస్ చేశాను. మీరు ముందు పచ్చిమిర్చి యాడ్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపండి. నేను మిస్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసి కలిపాను. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి. తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక చిన్న స్పూన్ పసుపు వేసి కలపండి. దీన్ని మూత పెట్టి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని వేసి బాగా కలపండి. చింతపండు పిప్పి పడకుండా మీరు జాలైనా అడ్డు పెట్టండి. చింతపండు పిప్పి పడకుండా చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో మొత్తం కలపండి. తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర మెంతుల పొడి తీసుకొని కలపండి. జీలకర్ర మెంతుల పొడి మంచి టేస్ట్ ఇస్తుంది చేపల పులుసుకి. జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత మీరు మూత పెట్టేసి ఈ పులుసుని మరగనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు ఒక్కొక్క చేప ముక్క తీసుకొని విరగకుండా పులుసులో వేయండి. ఒకసారి ముక్కలు వేసిన తర్వాత ఇంకా ఈ పులుసుని స్పూన్తో కలిపితే ముక్కలు విరిగిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ పట్టుకొని ఇలా తిప్పండి, అప్పుడు ముక్కలు అనేవి విరిగిపోవు. మూత పెట్టేసి చేపల పులుసుని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ మూతపెట్టి మగ్గనివ్వండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే, గుమగుమలాడే ఫిష్ పులుసు రెడీ.